మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం మరో మలుపు తిరిగింది. మంచు మనోజ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో మంచు విష్ణు పరువు నష్టం ప్రకటనలు చేయకూడదని మనోజ్కు ఉత్తర్వులు ఇచ్చింది. మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదం మరో మలుపు తిరిగింది. మంచు మనోజ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో మంచు విష్ణు పరువు నష్టం ప్రకటనలు చేయకూడదని మనోజ్కు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, మంచు కుటుంబ వివాదానికి సంబంధించి గత కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య ప్రతిగా విష్ణు మీద మంచు మనోజ్ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మోహన్ బాబుకి సంబంధించి ఆయన దేవుడు అయితే ఆయన భుజం మీద గన్ను పెట్టి ఎవరో తమని ఇష్యూ క్రియేట్ చేశారనే కోణంలో కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు. అలాగే 4 రోజుల క్రితం విష్ణు తన జనరేటర్ కి సంబంధించి పంచదార పోశారు, హత్యాయత్నం చేశారని ఇలా రకరకాల కేసులు అనేవి ఆయన మీద పెట్టడం జరిగింది. దీని మీద మంచు మోహన్ బాబు భార్య కూడా ఒక స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే తన మీద అసత్య ప్రచారాలు తీవ్రమైన స్థాయిలో మండిపడుతూ కూడా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో వీటన్నిటికీ కూడా నిషేధం విధించాలి అంటూ కూడా మంచు మనోజ్ కు ఒక ఉత్తర్వులను ఇచ్చేలాగా కూడా ఈ రోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి విష్ణు సంబంధించిన ప్రూఫ్స్ ను పరిశీలించిన కోర్టు మంచు మనోజ్ ఇకపై మంచు విష్ణువుని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు అంటూ కూడా ఉత్తర్వులు ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మంచు వివాదం అనేది కొన్ని ఫిర్యాదులతో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే తన గురించి మనోజ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా చేయాలని విష్ణు కోరిన మొదట విష్ణు అనుకూలంగా కూడా ఈ రోజు కోర్టు తీర్పు అనేది